తమిళనాడులో విజయ్ ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలు మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు శశిధరూర్. తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కాగా ఈ దుర్ఘటనకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిధరూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. తొక్కిసలాటను ఒక దురదృష్టకర ఘటనగా శశిధరూర్ పేర్కొన్నారు. అయితే ఇటువంటి ఘటనలు మన వ్యవస్థలోని లోపాలను వెల్లడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో తొక్కిసలాట ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కొన్ని నెలల కిందట బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనను శశిధరూర్ ప్రస్తావించారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన దశలో కూడా తొక్కిసలాటలు జరగడం, పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు శశిధరూర్. భవిష్యత్తులో మరోసారి తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రికెట్ దిగ్గజాలు నిర్వహించే కార్యక్రమాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ బందోబస్తును మరింతగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖుల కార్యక్రమాలకు సహజంగా భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. దీంతో ఎంతమంది ప్రజలు హాజరవుతున్నారనే అంశంపై ముందుగా ఒక అంచనాకు రావాలన్నారు. అలాగే జనం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జన సందోహ నిర్వహణలో లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ప్రభుత్వాలపై ఉందన్నారు ఆయన. సామాన్యుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా జన సమూహం నిర్వహణ జరగాలని శశిధరూర్ అభిప్రాయపడ్డారు. కాగా తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. సదరు ఘటనపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. విచారణ తర్వాత తొక్కిసలాటకు సంబంధించిన వాస్తవాలు బయటపడతాయని స్టాలిన్ పేర్కొన్నారు. విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎంకే స్టాలిన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు చరిత్రలో ఒక ఎన్నికల ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట జరగడం, పదుల సంఖ్యలో జనం చనిపోవడం ఇదే తొలిసారి అన్నారు ముఖ్యమంత్రి స్టాలిన్. ఇదిలా ఉంటే తొక్కిసలాట వెనుక కుట్ర కూడా ఉందని టీవీకే అనుమానిస్తున్నట్లుగా తెలిసిందే. ఇటీవలి కాలంలో టీవీకేకు ప్రజాదరణ పెరిగిందన్నారు ఆ పార్టీ నేతలు. దీంతో తమిళనాడులోని కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాటకు పాల్పడినట్లు తమిళ వెట్రిగా కళగం పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించి ప్రజల నుంచి తమకు విశ్వసనీయ సమాచారం అందిందని టీవీకే నాయకులు చెబుతున్నారు. కాగా ర్యాలీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలను తమిళ వెట్రిగా కళగం పార్టీ నేతలు తోసిపుచ్చారు. గత 2 నెలలుగా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అయితే కేవలం కరూర్లోనే తొక్కిసలాట జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు తమిళ వెట్రిగా కళగం పార్టీ నేతలు. కాగా తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి మహానాడు కిందటేడాది అక్టోబర్లో జరిగింది. దాదాపు 8 లక్షల మంది ఈ సభకు హాజరయ్యారు. పెరియార్ ఆలోచనలు, ద్రవిడవాదం మూల సూత్రాలు పునాదిగా తమ పార్టీ ప్రస్థానం కొనసాగుతుందన్నారు హీరో విజయ్. సినిమాలో బిజీగా ఉండి కూడా కేవలం ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలకు వచ్చానని విజయ్ స్పష్టత ఇచ్చారు. కాగా తమిళనాడులో అనేక రాజకీయ పార్టీలున్నాయి. అధికారంలో డీఎంకే ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా అన్నాడీఎంకే పార్టీ ఉంది. అలాగే బీజేపీ సహా మరికొన్ని పార్టీలు కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి. కాగా తాజాగా ఈ రేస్లో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే కూడా చేరింది. మొత్తం మీద తొక్కిసలాట ఘటన విజయ్ పార్టీకి మైనస్ పాయింట్ గా మారుతోంది.